మన భారతదేశంలో టూరిస్టు రక్తంతో పచ్చబడిన కశ్మీర్ నేల. ఒకే ఒక్క ప్రశ్నకు సమాధానం రాలేదని చంపేశారు. నీవు హిందువా అని అడిగారు. ప్యాంటు విప్పి చూసి హిందువా కాదు కదా తెలుసుకున్నారు. హిందువైతే కాల్ చేశారు. భార్య పిల్లల ఎదుటే రక్తపాతం. ఇది గాజా కాదు, అంతకంటే ఇజ్రాయిల్ కాదు. ఇది మన దేశం, మన కాశ్మీర్. అప్పుడు ఆల్ ఐస్ ఆన్ రఫా అని అరిసిన నోళ్ళు ఇప్పుడు పహల్గాం మీద మౌనం ఎందుకు? ఈరోజు నోటికి తాళం వేసుకున్నాయా? ఈ వీడియోలో మనం జమ్మూ కాశ్మీర్లోని పహల్గాం ప్రాంతంలో జరిగిన ఉగ్రదాడి పరిణామాలను, ఎవరెవరు బాధితులయ్యారన్న విషయాలను, ప్రభుత్వం సామాజిక ప్రతిస్పందనను తెలుసుకుంటాం. ఈ దాడిలో టూరిస్టులపై జరిగిన నిశిత వైరుధ్య చర్య వల్ల 26 మంది హతమయ్యారు. ఒకరు తెలంగాణకి చెందినవారు. ముఖ్యంగా విశాఖపట్నం సందర్భంగా రిటైర్ బ్యాంక్ ఉద్యోగి చంద్రమౌళి, నెల్లూరు, కావలి, వెల్తూరు మధుసూదన్, హైదరాబాద్లోని ఐబీ అధికారి మనీష్ రంజన్ ప్రాణాలు కోల్పోయారు. పహల్గాం వద్ద బైసారన్ వ్యాలీలో 2025 ఏప్రిల్ 22న అంటే నిన్న సాయంత్రం సమయంలో 6 ఉగ్రవాదులు రేంజ్ ఫైర్ ఆయుధాలతో దాటికి దిగారు. మొదట టూరిస్టు గుంపును మూలానికి నమ్మించి ఫైర్ చేశారు. అనంతరం ఇద్దరి భారతీయులను ప్రత్యేకంగా గుర్తించి కాల్పులు జరిపారు. దాడిలో బాధితుల సంఖ్య 26 కాగా దాదాపు 17 మంది గాయాల పాలయ్యారు. ఉగ్రవాదులు కశ్మీర్ రెసిస్టెన్స్ పేరుతో వీడియో ప్రసారం చేసినట్లు తెలుస్తోంది. జె చంద్రమౌళి విశాఖపట్నం వాసి, రిటైర్డ్ బ్యాంక్ ఉద్యోగి, విశాఖపట్నం నివాసి. పారిపోతుండగా కాల్చి చంపేశారు. మృతదేహాన్ని 3 గంటల అనంతరం సహచర టూరిస్టు గుర్తించారు. మధుసూదన్ సోమిశెట్టి నెల్లూరు, కావలి, బెంగళూరులో నివసిస్తున్నాడు. కుటుంబంతో కలిసి కాశ్మీర్ యాత్రకు వచ్చిన అతను మృతి చెందాడు. మనీష్ రంజన్ హైదరాబాద్, బీహార్కు చెందిన ప్రస్తుతం హైదరాబాద్లో ఐబీ సెక్షన్ అధికారిగా పనిచేస్తున్నారు. భార్య, 2 చిన్నారులతో కలిసి వచ్చిన పర్యటనలో ఆయన చూపించిన ఐడి కార్డు ఆధారంగా మతం గుర్తించి ప్రశ్నించి కాల్పులు జరిపారు. ప్రెస్ టైంలో ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేసి దీర్ఘ విచారణ అడిగారు. సౌదీ అరేబియాలో ఉన్న మోదీ గారు ట్రిప్ క్యాన్సిల్ చేసుకుని తిరిగి ఇండియాకి వచ్చేశారు. దాడికి పాల్పడిన వారు త్వరగా పట్టుబడతారని మోదీ హామీ ఇచ్చారు. అమెరికన్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్, రష్యన్ ప్రెసిడెంట్ పుతిన్ కూడా ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారికి సానుభూతి ప్రకటించారు. టెర్రరిజంకి వ్యతిరేకంగా భారత్కు మద్దతు తెలిపారు. హోమ్ మినిస్టర్ అమిత్ షా ఒమర్ అబ్దుల్లాతో సంప్రదింపులు జరిపి పరిస్థితి తెలుసుకున్నారు. భారీ సెక్యూరిటీ ఆపరేషన్ ప్రారంభించారు. ఆర్మీ, జమ్మూ కాశ్మీర్ పోలీసులు మాన హంట్లో కొనసాగుతూ సుమారు 100 మంది అనుమానితులను అరెస్ట్ చేశారు. మాజీ క్రికెట్ స్టార్లు, రాజకీయ నాయకులు సామూహికంగా నిరసనలు తెలిపారు. గౌతమ్ గంభీర్, సురేష్ రైనా తదితరులు స్పందించారు. ఆల్ ఐసాన్ రఫా అన్న నోళ్లు మాత్రం మూతపడ్డాయి. పహల్గాం సాధారణంగా సెక్యూరిటీ టూరిస్టు డెస్టినేషన్గా ప్రసిద్ధి. 2019లో ప్రత్యేక హోదా రద్దు తర్వాత పరామర్శలు పెరిగాయి. టూరిస్టుల యాత్ర భద్రతపై ఎక్కువ జాగ్రత్తలు, అధికారులతో ముందుగానే అనుసంధానం చేయడం అవసరం. పశ్చాత్తాపం ప్రకటించి భావి చర్యలకు భద్రతపై మరింత అవగాహన కల్పించాలి. మరోవైపు పహల్గాంలోని బైసారన్లో జరిగిన ఉగ్రదాడి ప్రాంతాన్ని అమిత్ షా పరిశీలించారు. అలాగే దాడి నుంచి బయటపడ్డ వాళ్ళని, మృతులు కుటుంబాలను కలిశారు. ఈ దాడికి బాధ్యులైన వాళ్ళని చట్టం ముందు నిలబెడతామని హామీ ఇచ్చారు. అలాగే అంతకుముందు ఉగ్రదాడిలో మరణించిన వారికి నివాళులర్పించారు. బుధవారం సాయంత్రం ప్రధాని మోదీ అధ్యక్షన కేబినెట్ మీటింగ్ జరగనుంది. ఈ సమావేశంలో ఉగ్ర స్థావరాలపై సర్జికల్ స్ట్రైక్ను నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం. ప్రధాని మోదీతో పాటు హోంమంత్రి అమిత్ షా, రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్, నేషనల్ సెక్యూరిటీ సలహాదారుడు అజిత్ దోవల్, ఇతర ఉన్నతాధికారులు ఈ సమావేశంలో పాల్గొననున్నారు. ఇదిలా టూరిస్టులపై జరిగిన టెర్రర్ అటాక్లో 28 మంది మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ దాడిలో మృతి చెందిన వారి కుటుంబాలకు జమ్మూ కాశ్మీర్ ప్రభుత్వం 10 లక్షల రూపాయల చొప్పున ఎక్స్గ్రేషియా ప్రకటించింది. అలాగే తీవ్రంగా గాయపడిన వారికి 2 లక్షలు, స్వల్పంగా గాయపడిన వారికి ₹1,00,000 చొప్పున అందజేస్తామని తెలిపారు. ఈ దారుణమైన ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారికి ఆత్మ శాంతి చేకూరాలని కోరుకుంటూ, ఈ టెర్రరిస్ట్ అటాక్ పాల్పడిన వారికి రెస్ట్ ఇన్ పీస్ అవ్వాలని కోరుకుందాం. జై హింద్.